సార్ చెప్పండి, ఎందుకు ధర్నా చేస్తున్నారు ర్యాలీగా మీరు? మేము ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నుంచి ధర్నా చేస్తున్నాం అండి. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చి మాకు విపరీతంగా భారం కేసులు రాస్తున్నారు. దానికి తోడు ఇస్తామన్న 15,000 రూపాయలు కూడా ఇంతవరకు అమల్లో జరపలేదు. దానికి తోడు ఈ కేసులు ఎక్కువయ్యి విపరీతంగా ఇప్పుడు గత గవర్నమెంట్లో కూడా కేసులు ఏమి లేవు. ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కేసులు విపరీతంగా ఉన్నాయి. గవర్నమెంట్ అనుకున్న పనులన్నీ అమలు చేయాలని మేము ఈ ధర్నాకి ఈరోజు ఇక్కడ నిర్ణయించుకున్నాం. ఈ ధర్నా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు మహిళలకు అలాగే ఉచిత బస్సు ప్రయాణం తీసుకొస్తున్నారు, మీ ఆటో వాళ్ళకి ఇబ్బంది కాదంటారా? ఉచిత ప్రయాణం గురించి మేమేమో వ్యతిరేకమేం కాదు. ఉచిత ప్రయాణం పెట్టండి, ప్రజల కోసం చేయడం మంచిదే కాదన్నట్ల. మాకు ఉపాధి చూపించండి. నెలకైతే మీరు ఏదైతే 15,000 రూపాయలు ఇస్తామన్నారో సంవత్సరానికి, ఆ 15,000 రూపాయలు ఇవ్వండి అనేసని మేము చెప్తున్నాం. మేము ఎందుకంటే మా ఆటో వల్ల మాకు భుక్తి పోతుంది కాబట్టి మేము గవర్నమెంట్ ఏంటంటే 15,000 రూపాయలు ఉపాధి ఇవ్వండి అనేసి చెప్తున్నాం. అంతే తప్పగానే ఉచిత ప్రయాణం పెట్టొద్దని మేమైతే వ్యతిరేకమే కాదు, పెట్టడం మంచిదే. కాదే మాకు కూడా ఉపాధి చూడాలి. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మీ ఆటో కార్మికులకి? గత ప్రభుత్వంలో అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు జగనన్న వేసేవాడు. ఆ 15,000 రూపాయలు ఫిట్నెస్ ఛార్జీ కోసం ఉపయోగించుకునేవాళ్ళు. అలాంటిది ఈ గవర్నమెంట్లో ఏం లేదు. సరే పోతే పోయింది. ఈ గవర్నమెంట్ ఏంటంటే డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవని చెప్తుంది. ఆయన వెళ్ళిపోయి అప్పులు పెట్టి వెళ్ళిపోయాడు, ఖజానాలో డబ్బులు లేవని చెప్తుంది. సరేలే, ఇప్పుడు నువ్వు ఎక్కి 8 నెలలు అవుతుంది కదా, 8 నెలల నుంచి ప్రతి సబ్బుకే కానీ లేకపోతే ఉల్లిపాయకే కానీ ప్రతి దానికి జిఎస్టీ ట్యాక్స్ తీసుకుంటున్నావు. మరి జిఎస్టీ ట్యాక్స్ తీసుకున్నప్పుడు నీకు దగ్గర ఆదాయం పెరిగింది కదా, ఎవరికి ఏం డబ్బులు ఖర్చు పెట్టట్లే కదా. ఆటో వాళ్ళకే కానీ లేకపోతే ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఎవరికి డబ్బులు ఇవ్వట్లే కదా. నువ్వు అమ్మఒడి కానీ ఏది ఇవ్వట్లే కదా. ఇవ్వలేనప్పుడు నీ దగ్గర ఖజానా ఎందుకు ఖాళీ ఉంటుంది? మరి మమ్మల్ని మా పొట్ట కొడుతున్న పేదవాడంటే అసలు నీకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్కి పేదవాడంటే పడదు. పేదవాళ్ళు పొట్ట కొట్టడానికే చూస్తున్నాడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు. ఏంటంటే వేసాం, ఒకసారి అవకాశం ఇద్దాం, సీనియర్ కదా అనేసి గెలిపించాం. గెలిపించినందుకు మా పొట్ట కొడుతున్నాడు. అది ఎక్కడ ధనికులు చేశాడు? మా పేదవాళ్ళు ధనికులు చేస్తే ఈ రోడ్డు మీద ఎందుకు మేము పడ్డాం? ఈరోజు ఆటో తోలుకుంటే 150 వచ్చాయి కదా మాకు. ఈరోజు మరి ధనికులు చేయడం అంటే ఏదైనా నువ్వు ఆటో ఏదైనా లోన్ ఇప్పించు, ఏం డబ్బులు లేకుండా ఫ్రీగా లోన్ ఇప్పిస్తే మేము నెల నెల దానికి 6,000 5,000 కట్టుకుంటే అప్పుడు మేము ధనికులం అవుతాం. ఇలా రోడ్డును పడేసి మమ్మల్ని ధనికులు చేయమంటే పేదవాళ్ళలాగే ఉంటాం. ధనికులు ఎలాగవుతాం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 వేస్తే ఆటో వాళ్ళకి ఏమైనా తక్కువ అంటే డైలీ వాళ్ళకి 1,000 రూపాయలు వస్తాయి కదా, ఎందుకు వేస్తారంటూ కూడా కొన్ని విమర్శలు చేస్తారు కదా. మీరు ఏం విమర్శలు చేయలేదండి, ఎవరి సంపాదన వాళ్ళది. ఈరోజు మా యూనియన్ 9 గంటలకి ఇక్కడికి వచ్చేసి ఉండమని తెలిసారంటే మాకు ఉపాధి పోయినట్టే కదా. నీ వల్లే కదా, నీ గవర్నమెంట్ వల్లే కదా. నువ్వు మాకు ఉపాధి కల్పిస్తే మేము ఈ రోడ్డును పడం కదా. ఈరోజు 100 అవని 50 అవని మీరు అన్నట్టుగా 1,000 రూపాయలు అవని మేము చేసుకునే వాళ్ళం కదా ఈ రోజుకి. మరి మీ వల్లనే కదా మేము రోడ్డును పడ్డాం. అంటే ఇప్పుడు చెప్పిన ఎన్నికల హామీలను అమలు కావాలంటే ఖజానా ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలన్నారు కదా. ఖజానా ఎక్కడ ఖాళీ ఉందండి? 8 నెలల నుంచి ఖజానా ఏంటండి? 8 లక్షల కోట్లు వచ్చి ఉంటాయండి 8 నెలలకి జిఎస్టీ రూపంలో. 8 లక్షల కోట్లు. మాకు ఇవ్వాల్సింది ఎంత? 10,000 రూపాయలు ఇస్తున్నాను ఉపాధి సంవత్సరానికి. 10,000 కూడా లేదు. ఈ రోజు నువ్వు ఉచిత బస్సు పెడితే మేము 3,000 రూపాయలు కూడా ఇవ్వమని చెప్తున్నావు నెలకి ఉపాధి. అది కూడా లేదు. అసలు అమలు చేస్తావా చేయవా? నీ మీద నమ్మకమే పోయింది మాకు గెలిపించినందుకు. ఎందుకు మీరు ర్యాలీ చేస్తున్నారు? ఏంటి కారణం అంటే మీరు ఏం చెప్తారు? ర్యాలీ అంటే ఇంతవరకు కేసులు రాసేవారు కాదు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వం వచ్చేటికి అంటే కేసులు ప్రతిదానికి కూడా వ్యతిరేకంగా మరికంత దారుణంగా రాస్తున్నారు. అది ఒకటే కానీ జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చాడు, వీళ్ళు 15,000 ఇవ్వమని కోరుతాను. దయచేసి ప్రభుత్వం ఏమైనా మాకు కల్పించి ప్రభుత్వాన్ని ఆటో కార్మికులని అనుకూలంగా, ఆటో కార్మికులు అంటే నిరుపేద అనేది చూడమని మేము కోరుతాను. అంతేగాని వ్యతిరేకంగా చెయ్యాలని కూడా ప్రభుత్వం మీద మనం చేయడానికి ఇప్పుడు పరిస్థితుల్లో మనం చేయలేము. నో బడ్జెట్లో ఉందని చెప్తున్నారు, మనకు తెలిసింది అది కూడా. కాకపోతే కొన్ని బస్సులు ఫీ పెడతామంటున్నారు. ఎలా పెడుతున్నారు ఏంటి? రేపొద్దున బస్సులు ఫీగా పెట్టారనుకోండి, ఆటో కార్మికులు ఏమవుతారు? ఆటో కార్మికులు ఏం చేయాలనుకుంటున్నారు? అది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచించి
శుభ్రంగా చేస్తే పర్వాలేదు. లేదు గవర్నమెంట్ ఆలోచించకుండా మేము ఫ్రీ బస్సులు పెడతాము, ఆటో కార్మికులు ఎలా పోతారా అనుకుంటే ఆ రోజు వేరేగా ఉంటుంది వ్యతిరేకం. ఈరోజు ఇంతవరకు చేసాం, ఆ రోజు వేరేగా ఉంటుంది వ్యతిరేకం అనేది. కార్మికులకు తోడవ్వాలి కానీ పార్టీలతో మనకు సంబంధం లేదు. కార్మికులు అంటే ఏంటండి, నిరుపేదను ఆదుకోవాలని, తోలు ఆదుకోవాలండి. ఏ ప్రభుత్వం వచ్చినా నిరుపేదను ఆదుకోవాలి అంతే. మరి ఇప్పుడు చెప్పిన హామీలు నెరవేర్చడానికి ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది, రాష్ట్రాన్ని మాకు అర్థం చేసుకోవాలి. మరి హామీలు ఇచ్చారు కదండి. హామీలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి 10,000 వేసినప్పుడు మీరు కనీసంగా ఒక 7,000 8,000 అయినా వేస్తే 15,000 అయినా హామీ ఇచ్చినప్పుడు నిర్వహించుకోవాలి కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలకి ఇస్తా అన్నారు, అది ఇంకా అవ్వలేదు. స్వామి అమ్మఒడి మన ప్రభుత్వం నిలబడాలా అనుకుంటే ఒక కారణం ఒకటే ఉందండి, ఇవన్నీ అమలు జరగాల. ఇదే కానీ కంటిన్యూ చేస్తే ప్రభుత్వం మళ్ళా పడిపోయినాక అవకాశాలు. మరి ఇప్పుడు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది పక్కాగా ఉంటుంది. ఆయన పిచ్చాడు, ఆయనకేం తెలుసు రాజకీయం. చెట్లు కొట్టుకుని జగన్ ప్రభుత్వం చెట్లు కొట్టించుకోవడం చాలదు, వ్యతిరేకం మాట్లాడకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకం మాట్లాడకూడదు. ఏ ప్రభుత్వం అయినా మనం అనుకోగలకంగా చేయకపోతే ఏ ప్రభుత్వంకైనా దెబ్బ పడుతుంది. మరి ఇప్పుడు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 ఇస్తారు. మీకు ఎలా ఉపయోగపడ్డాయని మీరు ఏం చెప్తారు? ఒక ఇన్సూరెన్స్ బేక్ ఉపయోగపడే ఉంటుంది, అదే చెప్పాలి. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? గతంలో కేసులు రాసే వల్ల ఆటో వాళ్ళకి లేదండి. ఎలా ఉండేది గతంలో? అంటే మరికింత ఇష్టంగా తిరిగేవారు. కేసులు రాయాలా, ఎలా రాయాలా, డ్రైవరా ఇది మంచోడా కాదా అని చూసుకొని డిపార్ట్మెంటు చెయ్యాలి. సీనియర్ డ్రైవరా కాదనేది మనం చెప్పక్కర్లేదు, డిపార్ట్మెంట్ మనకంటే ఎక్కువ తెలుసు. డిపార్ట్మెంట్ చేస్తారు, మనం అది చెప్పక్కర్లేదు డిపార్ట్మెంట్కి. మరి ఇప్పుడు ఒక ఆటో ప్రయాణించాలంటే 26 కిలోమీటర్ల నుంచి వెళ్ళకూడదు అంటున్నారు ఏంటి? అది ఇప్పుడు జరిగింది కాదండి. అది ఇక్కడ ఆర్టీ ఆఫీసులో పెట్టింది ఏంటంటే అసలు 62 కిలోమీటర్లు ఆటో కార్మికుడు వెళ్ళొచ్చు. 62 కిలోమీటర్లు ఆటో కార్మికుడు వెళ్ళవలసిన పర్మిషన్ని ఆటోను గవర్నమెంట్ ఒకటే కుదించింది. అది కుదించడం తప్పు. మేమేం కావాలని కోరుకోలేదండి. గవర్నమెంట్ ఇచ్చేది 15,000 అని ఆయనే చెప్పారు అన్నారు. చెప్పినప్పుడు దాన్ని అమలు చేయాలి కదా. చేసినప్పుడే కదా ప్రభుత్వానికి వ్యతిరేకం రాదు. అదే చేయకపోతే ఏమవుతుందండి? ప్రభుత్వం వ్యతిరేకం వస్తుందిగా. 100లో 90 మంది వ్యతిరేకం వచ్చి 10 మంది జాగ్రత్తగా ఉంటే నీకు ప్రభుత్వం ఆగదుగా. అట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం మీద వ్యతిరేకం ఆటో కార్మికులు చేయాలంటే మాది అంతండి, ఇంత పావుల డబ్బులు కష్టపడితే రూపాయలు లేకపోతే లేదు. కానీ మేము కాదు కదా, విద్యా కార్మికులు, విద్యాగస్తులు, పిల్లలు, చదువులు, సందర్భం అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళు నీకు వ్యతిరేకం తగిలేరనుకో ప్రభుత్వం ఏమవ్వాలా? దాన్ని నువ్వు అమలు చేయాలి. కానీ ఈ బస్సులు ఎందుకండి? బస్సులు వదులుతా ఉంటాడు. బస్సులు ఎవరైనా కోరారా? కథలు కోరుతున్నారా? ధర్నాలు చేస్తున్నారా? చెప్పమానండి. బస్సులు ఎందుకండి? మరి ఉచిత బస్సులు పెడితే మీ ఆటో వాళ్ళకి ఇబ్బంది అంటారా? ఉంటుంది, ఎంతో కొంత పడుతుందండి. పడకండి ఏముండదు. ఉచిత బస్సులు పెడితే కార్మికుడికి ఇబ్బంది మట్టుగా ఉంటుంది. మరి మహిళలు మాకు ఉచితంగా బస్సు వస్తుంది, మేము ప్రయాణం చేస్తామంటున్నారు కదా. ఎవరు అడిగారు? మహిళలు ఎక్కడ అడిగారు? ఎక్కడ ధర్నాలు చేశారు? మామూలుగా అడిగారు కదా. వాళ్ళు ఏమంటారు? మీరు మాకు బస్సు ఉచితం అక్కర్లేదు, కర్ణాటక ఉందండి, ఉద్యోగం చేసుకుందాం. కర్ణాటక ఉంది, ఉద్యోగం చేసుకుందాం. వాళ్ళు ఏమడుగు కోరుతారు? ఇప్పుడు మాకు ఫ్రీగా వద్దు బస్సు,
మీరు అమలు చెప్పినవన్నీ అమలు చేయండి అని అంతా. చెప్పండి, మీ ఆటో కార్మికులు ఎందుకు ధర్నా చేస్తున్నారంటే మీరేం చెప్తారు? బస్సుల వల్ల అయితే మా ఆటో కార్మికులందరికీ చాలా నష్టపోతారు. బస్సు లేకుండా ఇక ఆటో బతుకుతారు ఉంది కాబట్టి మేము ఎలాగైనా బతకగలమని ఈజీగా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఓలా ర్యాపిడో ఇవన్నీ రావడం వల్ల ఇప్పటికీ ఏ కిరాయిలు అసలు లేవు. విజయవాడ నగరంలో దగ్గర 20,000 ఆటోలు పైన ఉంటాయి సుమారుగా అన్నీ కలిపి. ఇప్పటికే కిరాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కార్మికులందరూ కూడా. అందుకని ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మీ ఆటో కార్మికులకి 15,000 వస్తా అని చెప్పారు. చెప్పడం వరకే కానీ ఇప్పుడు వరకు అయితే చేసిన దాఖలాలు ఏమీ లేవు. అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అర్థం చేసుకోవాలంటే హామీ ఇచ్చే ముందు ఆలోచన ఉండాలి. లేదు కాబట్టి వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి చెయ్యాలని మా ఐఎఫ్టీ యూనియన్ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. ఇచ్చిన హామీ నెరవేర్చాలని. ఉచిత బస్సు ప్రయాణం మీరు వద్దనుకుంటున్నారా, కావాలనుకుంటున్నారు? ఆల్రెడీ కర్ణాటకలో తెలంగాణలో ఉచిత ప్రయాణం పెట్టారు. ఆల్రెడీ ఆడవాళ్ళందరూ చుట్లు పీకం కొట్టుకుంటున్నారు ఆ ప్రయాణం వల్ల. దాంతోపాటు ఆటో కార్మికులు కూడా నష్టపోతారు. అది లేకుండా ఉంటేనే మా ఆటో బతుకుతీరు అన్నది గడిచిద్దని కార్మికులందరూ మేమందరం కోరుకుంటున్నాం. విజయవాడలో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మీ ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? అవి ఎలాగ ఉపయోగపడతాయి? అవి కూడా పడే వాళ్ళకి పడినాయి, పడలేని వాళ్ళకి పడలేదు. ఏ గవర్నమెంట్ అయినా కానీ మేలు చేస్తామని ముందు హామీ ఇస్తారు. అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. ఇప్పటిదాకా అయితే మా ఆటో వాళ్ళకి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు గవర్నమెంట్ ప్రెసిడెంట్ అయితే మాకు ఆటో కార్మికులకి స్కీమ్ అయితే చెప్పింది కానీ ఏమీ ఇంకా అమలు చేయలేదు. మరి ఇప్పుడు కేసుల పరంగా చూసుకుంటే ఆటోల మీద బాగా ఎక్కువ కేసులు రాస్తారు, నిజమేనంటారా? కేసులు అంటే పాత కేసులు ఉన్నవన్నీ కట్టించుకోమన్నారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా ముందు మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనం పర్ఫెక్ట్గా ఉండి యూనిఫామ్ ఉండి ఫిట్నెస్ అన్నీ కరెక్ట్గా ఉండి సిగ్నల్ జంపింగ్ కానీ 1 వేలు కానీ ఇవన్నీ చేయకుండా మనం పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు కేసులు రాసినా మనకేం అవ్వదు. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మీ ఆటో కార్మికులు? ఒక గవర్నమెంట్ ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు అన్నీ ఫార్మాలిటీగా కరెక్ట్ చెక్ చేయాలనుకుంటారు. ఒక్కొక్క ప్రభుత్వం అన్నీ చెక్ చేయకూడదు అనుకుంటుంది. మనం ముందు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు కేసులు రాస్తున్నారు ఏమి రాస్తున్నారు అని తర్వాత వాళ్ళు రాసిన ఏమైతే మనం పర్ఫెక్ట్గా ఉండాలి కదా. కార్మికులు కొంతమంది చేసిన తప్పులకి అందరం ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఓవరాల్గా మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? మాకైతే ఉచిత బస్సు లేకుండా ఇలా మా బతుకుతెరువుకి గండి కొట్టకుండా ఎప్పుడు విధంగా ఉండేటట్టు ఉంటేనే బాగుంటుందని మా ఆలోచన అందరిది కూడా. ఆటో కార్మికులు ఎందుకు ధర్నా చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? ఏంటి అసలు ఆటో కార్మికులు ధర్నా చేస్తున్నారంటే ఆటో సమస్యలు బోల్డ్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ సమస్య ఒకటి, తర్వాత ఒకటి వచ్చేసరికల్లా ఒక ప్రభుత్వం ఒకలాగా చేయడం అది ఎంత మటుకు కరెక్ట్ కాదు. ఏదన్నా కానీ ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే కష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఓ పద్ధతి ప్రకారం చేస్తే మీ స్కీములు మీ పథకాలు మాకు అవసరంలా, మాకు ఉపాధి చూపిస్తే చాలు, మమ్మల్ని కరెక్ట్గా బతకనిస్తే చాలు. అంతేకాని ఏదో తాయిలాలు ఇచ్చి మళ్ళీ దాన్ని అలవాటు చేసి మళ్ళీ మాకు ఇచ్చేసి, ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎలాగుందనంటే పెట్రోల్ నుండి సిఎన్జి చేసిన తర్వాత ఆ సిఎన్జి చేసిన తర్వాత ఎన్ని తిప్పలు పడ్డామో మాకు తెలుసు. అదేమనంటే గవర్నమెంట్ ఏముంటుందనంటే గ్రీనరీ అంటుంది. గ్రీనరీ గురించి అంతా సెట్ చేసుకున్న తర్వాత మాకు చేస్తే బాగుంది. ఇదే సిఎన్జి గురించి అంటే గవర్నమెంట్ చేసిన ప్రతి పని నేను తప్పని అనట్లేదు, కొన్ని మంచివే ఉన్నాయి. కాకపోతే ఏంటనంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క టైర్లో ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క జీవో టైప్లో ఉంది. జీవో 21 ఉంది ఇప్పుడు. దాని గురించి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అలాగే నెక్స్ట్ ఫ్రీ బస్ అని అంటున్నారు. ఈ ఫ్రీ బస్సు వలన చాలా ఉపాధి కోల్పోద్ది. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో అమలు చేసినవి ఎన్నో రకాలుగా డ్రైవర్లు పడుతున్న కష్టాలు కానీ మనం చాలా చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్లోని అంటే మీరు హామీలు అయితే ఇచ్చారు, బట్ మేము దానికి వ్యతిరేకం అని అంటలా, మహిళలకి ఫ్రీ బస్ వ్యతిరేకం అని మేము అంటలా. కాకపోతే మాకు ఉపాధి అనేది మాకు అదర్ బెనిఫిట్గా మాకు ఉపాధి కలిగిస్తే, మాకు నష్టం లేకుండా చేస్తే మాకు బాగుంటుంది. ఎందుకనంటే ఆదాయం వచ్చే వనరులు మీకు ఎన్నున్నా సరే అందులో మా ఆటో రంగం ఒకటి. ప్రతి రకంగానూ మాది ఏదో రకంగా మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. మీకు ఓటింగే కానీ ఆదాయం విషయంలో కానీ ఉన్నది. కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మమ్మల్ని ఆదుకోవాలని, మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గవర్నమెంట్కి మా ఆటో సంఘం తరఫున మేము విన్నవించుకున్నాం. ఇప్పుడు గతంలో ఎలా ఉండేది కేసుల విషయంలో కానీ ఇప్పుడు కేసుల విషయంలో కానీ ఎలా ఉంది? అయితే గతంలో అయితే ఏంటనంటే అది పరిపాలన అనాలా లేకపోతే ఏదన్నా కానీ
ఫ్రీగా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికల్లా ఎలాగున్నది అని అంటే ఒక స్ట్రిక్ట్గా నేను స్ట్రిక్ట్గా ఉన్నాను, మీరు స్ట్రిక్ట్గా ఉండాలని అంటే ఇక్కడ కింద స్థాయిలో వచ్చేసరికల్లా ఆ రకంగా లేదు. నువ్వు కరెక్టే, నేను కరెక్ట్గా నేను బండి మీద కరెక్ట్గానే వెళ్తున్నాను, ఎదుటి కరెక్ట్గా వస్తాడని లేదు కదా. అలాగే మీరు కరెక్ట్గా ఉండాలి, మేము కూడా కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటే అది ఎంత మట్టి కరెక్ట్ కాదు. మీలోనే కరెక్ట్లు ఉండవు, కాకపోతే చిన్న చిన్న లోపాలు అనేవి ఉండేది. ఇది ఆటో అనేది లేబరు కాబట్టి మీరు చూసి చూడనట్టుగానే వ్యవహరించాలని చెప్పేసి గవర్నమెంట్కి మేము కోరుకుంటున్నాం. ఈ ర్యాలీ నేనేం చేస్తున్నామంటే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోకి 10,000 రూపాయలు వేస్తామన్నారు. గత జగన్ హయాంలో ఫస్ట్ టైం వేశారు. సెకండ్ టైం కరెంటు బిల్లు 100 యూనిట్లు దాటితే 10,000 కట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమ బోర్డు, పిల్లల చదువులు ఇవన్నీ చూస్తామన్నారు. ఆ హామీని నెరవేర్చమని మేము ర్యాలీ తీస్తున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం మా కోరికలు మా డిమాండ్లని నెరవేర్చి మళ్ళీ ఉచిత బస్సు అంటున్నారు. మేము మళ్ళీ ఇంకా బాగా ఇబ్బంది పడతాం. ఇప్పటికే కిరాయిలు లేక చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా ఈ హామీ నెరవేరిస్తే కొంతలో కొంత మాకు మేలు జరిగిద్ది. ఆ 10,000 వాహనమిత్రని వాళ్ళు పెట్టారు, ఈయన 10,000 ఇస్తామన్నారు. అలాగే మాకు సంక్షేమ నిధి బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. మాకు మా పిల్లలకి కానీ ఏం జరిగినా మాకు వైద్య ఆరోగ్య ఖర్చుల నిమిత్తం లేకపోతే మా ఆడపిల్లలకి కళ్యాణం వస్తున్న లెక్కలోనే గతంలో ఇచ్చేటట్టు మీకు ఇస్తామని చెప్పి వర్తింపు చేస్తామని చెప్పారు. దాన్ని ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి మేము ఈ ప్రయత్నం తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. అంటే ఇప్పుడు మరి చెప్పిన హామీలు అమలు నెరవేర్చమని చెప్పడానికే మా ప్రయత్నం. మరి ఇప్పుడు చెప్పిన హామీలు అమలు చేయడానికి ఖజానా దృష్టి ఖాళీగా ఉంటే రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. ఆల్రెడీ 2024లోనే ఖజానా ఎప్పుడో ఖాళీ అయిపోయింది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేశారు. అప్పుడే అప్పులతో వచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అలాగే 2019 నుంచి 2024 వరకు కూడా అప్పులు రెట్టింపు అయినాయి, కానీ ఏమి అప్పులు తీర్చలేదు ఎవరు. అప్పు పుడితేనే ఎక్కడైనా స్టేట్ బతికేది. అలాగని 2024 నుంచి 2029 వరకు ఈయన ఏం చేస్తారో మరి మా హామీలు నెరవేరుస్తారో లేదో చూడాలి. ఇప్పుడు కేసులు రాస్తున్నారని కొంతమంది డైవర్స్ అంటున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నిజమేనంటారా? అన్న నేను మాట చెప్తా, డ్రైవర్ అనేవారు యూనిఫామ్ ధరించాలా, లైసెన్స్ జోబీలో ఉండాలా, లైసెన్స్ ఫోర్స్లో ఉండాలా, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫోర్స్లో ఉండాలా, పర్మిట్ ఫోర్స్లో ఉండాలా, సి బుక్ ఫోర్స్లో ఉండాలా. ఇవన్నీ ఫోర్స్లో పెట్టుకొని పొల్యూషన్తో సహా ఫోర్స్లో పెట్టుకుంటే ఏ ఆర్టీఓ కానీ ఏ ఆర్టీఏ కానీ మమ్మల్ని, ఏ పోలీసు వారు కానీ మమ్మల్ని ఎదిరించలేరు. ఓవర్లోడ్ వేసేటప్పుడు కొంచెం బతిమాలుకోవాలి, తప్పదు. ఇప్పుడు మేము 4 ఈ ఆటో, మేము ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ 4 మెంబర్స్ వస్తారు. అలాంటప్పుడు 5 అయ్యింది బండి. పోలీసు వారు ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు పాటిస్తారు. దాన్ని మేము 2-3 సార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ట్రాఫిక్ ఏసీబీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. చూసి చూడనట్టు పోతామన్నారు. ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరిస్తారంటే దాని ర్యాష్ డ్రైవింగ్ అని అందరూ ఒక రకంగా ఉంటారుగా, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. కాబట్టి కొన్ని ఒడిదుడుకులు, ఎక్కడైనా ఏ గవర్నమెంట్ అయినా ఒడిదుడుకులు ఉంటాయి. దీన్ని ఇది కూడా అడుగుదామని ఆ ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నారు మా నాయకులు కానీ మా సభ్యులు కానీ అన్నారు. సార్, ఆటో కార్మికులు ర్యాలీ చేస్తున్నారు. ఈ ర్యాలీకి జర కారణాలంటే ఏంటి, దేనికి చేస్తున్నారు? ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తారని ఒకప్పుడు అనుకున్న మాట ఇది. అవి ఇవ్వకపోవడం వలన ఈ ర్యాలీ జరగడం, ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. విన్నారా? ఇది మీరు పెద్ద మనసు చేసుకొని మా ఆటో కార్మికుల కొట్టకుండా ఈ కేసులు కూడా తగ్గించమని మేము ఏ రోజుకి ఆ రోజు కూలి పనిచేస్తే సమానం. ఇది ఆటో కార్మికులందరూ కూడా ఈ ఉద్యోగం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు ఉండి మీరు గమనించండి. ఇది విషయం. ఈ ఎన్నికల ప్రచారంలో ఆటో డ్రైవర్స్కి కార్మికులకి 10,000 రూపాయలు వేస్తామని చెప్పారు. మరి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఖజానా చూస్తున్నాం, ఖాళీగా ఉన్న ప్రజలు మాకు అర్థం చేసుకోవాలంటారు. ఇది మా దృష్టికి వస్తే మాత్రం ఈ ఆటో కార్మికులు ఇలా ర్యాలీ చేస్తున్నారంటే గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా అలా చేయకూడదని మేము అనుకుంటున్నాము. ఈ ఆటో ర్యాలీ కూడా పెట్టింది కూడా అందుకోసం. ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు?
ఈ ప్రభుత్వం వల్ల ఈ కేసులు ఒకటి బాగా విపరీతంగా రాస్తున్నారు. అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందా. ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడానికి కారణం ప్రభుత్వం వల్ల అసంఘటిత కార్మికులు చాలా దెబ్బతిన్నారు. ముఖ్యంగా మా ఆటో కార్మిక సంఘం చాలా దెబ్బతిన్నది. ఎందుకంటే యువతకు ఉపాధి లేక చాలామంది ఆటోలు పట్టుకుని వేలాడుతున్నారు. చాలామందికి ఉపాధి లేక ఆటోలు పట్టుకుని వేలాడుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఆటో వేస్తారు, చదువులేని వాళ్ళు ఆటో వేస్తున్నారు. గతంలో రిక్షా తక్కువ వాళ్ళు ఆటో వేస్తున్నారు. అందరూ ఒక రకంగానే ఆటో పట్టుకుని వేలాడుతున్నారు. దానివల్ల సిటీలో జనాభా లేరు, సిటీ లేదు, అధికంగా బళ్ళు పెరిగిపోయినాయి. ఎక్కడెక్కడ బళ్ళు విజయవాడలో తిరగడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం కాకుండా అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వమే ఏపీ 13 రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది. దానివల్ల వాళ్ళందరూ ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అన్నారు. మరి ట్రాఫిక్ పోలీసులు కానీ, లేకపోతే లాండ్ ఆర్డర్ పోలీసులు కానీ, లేకపోతే ఆర్టీఓలు కానీ, బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ఎక్కడ ఉంది, ఎందుకు వచ్చో నాట్ అలౌడ్, ఎందుకు వచ్చో అని కేసులు రాయడం మొదలుపెట్టారు. మరి మేము ఎవరికి సమాధానం చెప్పాలి? ఇక్కడ చూస్తేనే సిటీ 20 కిలోమీటర్ 30 కిలోమీటర్ మించి లేదు, జనాభా అంత కూడా లేరు. మరి ఆటోలు ఇన్ని వేల ఆటోలు ఉన్నాయి ఒక సిటీలోనే. ఒక బస్ స్టాండ్లోనే ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఒక స్టేషన్లో ఎంతమంది ఉన్నారు, రోడ్డు మీద ఎంతమంది ఉన్నారు. మా F2 గ్రూప్లోనే సగం మంది ఈ రోజులు చాలామంది ఆటో మానేసి కూలి పనికి వెళ్తున్నారు. అంతమంది మానేసినా ఎన్నో 100 వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి. మరి మేము 9 కానీ ఇప్పటిదాకా ఉన్నాం. ఈ మీటింగ్ కావాలంటే 1 గంట దాకా అవుద్ది. ఒక పూట కార్మికులు మేము కొట్టుకున్నట్టే కదా. మరి ఆలోచించి మరి కూటమి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. మరి చేస్తా అన్నారు కానీ నిర్ణయించలేదు కదా, దాన్ని కేటాయించలేదు, మాకు నిర్ణయించలేదు. మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు, అది కూడా ఏర్పాటు చేయలేదు. తర్వాత వచ్చేసి ఫ్రీ బస్సులు మహిళలు పెడతా అన్నారు. మహిళలు పెట్టిన తర్వాత ఆటో కార్మికులు ఆదుకుంటా అన్నారు. అసలు అటువంటి బిల్లులే లేదు, ప్రతి దాన్ని పెండింగ్లోనే పెట్టారు. పోనీ యువతకి ఏదైనా ఉద్యోగం కనిపిస్తే కనీసం ఇక్కడ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పనిచేసి చదువుకున్న వాళ్ళందరూ ఏదైనా ఉద్యోగంకి వెళ్ళి కుటుంబ పోషణకి బాగా కష్టపడతారు. కానీ ఏమీ లేకుండానే ఆటో వాళ్ళని పట్టుకుని ఆలాడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందులాగా ఇప్పుడు అందరూ వెళ్ళి టాపీ పని చేసేవాళ్ళు లేదా కూలి పని చేసి చాలా తక్కువ ఉన్నారు. 8th క్లాస్ చదివినా 10th క్లాస్ చదివినా ఎవరు చేయట్లేదు. అందుకనే ఈ స్విగ్గీ అయినా జొమాటో అని బైక్ ట్యాక్సీ అని ఆటో ట్యాక్సీ అని చెప్పి తోలుకుంటున్నారు. మరి వాళ్ళకి దగ్గర ఏదైనా ఉపాధి కనిపిస్తే అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడైనా సిటీ పెరగలేదు, జనాభా పెరగలేదు, ఒకటే రకంగా బైకులు పెరిగిపోతున్నాయి, ఆటోలు పెరిగిపోతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతున్నాయి. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏంటంటే అన్మోడ్ ఇచ్చడం, ఆటో వాళ్ళకి వాహనం ఎత్తడం అన్నీ చేసేవాళ్ళు. 100 రూపాయలు 135 రూపాయల కేసు 530 రూపాయలు పెంచారు. మరి ఈ ప్రభుత్వం కూడా ఆ రేట్ని అలాగే పెంచింది. అది కాకుండా కొత్త రూల్స్ రావడం జరిగింది. తర్వాత యూనిఫామ్ అంటే ప్రతి డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవాలి కన్ఫామ్గా. కానీ కొన్ని ఏరియాలో చూసి చూడకుండా చాలామంది ట్రాఫిక్ పోలీసులు మాకు సహాయం చేశారు. కానీ ప్రభుత్వం తప్పిదం వల్ల, ప్రభుత్వ నిర్ణయం వల్ల మా మీద ఒత్తిడి కలగడం జరిగింది. అని కష్టపడేవాళ్ళు కాబట్టి వాళ్ళు చూసి చూడకుండా ట్రాఫిక్ పోలీసు వారు మాకు చాలా సహకరించి మమ్మల్ని ఏకాడికి హెచ్చరిస్తూ ఉన్నారు. మా స్టాండ్లో మా F2 గ్రూప్ ప్రతి స్టాండ్కి ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రతి స్టాండ్ ప్రెసిడెంట్ నెంబరు సిటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసు అందరి దగ్గర లాండ్ ఆర్డర్ దగ్గర ఉంది. ఏదైనా విశ్వాసం మాకు ఫోన్ చేసి పిలుస్తారు. ఒక అరగంట అటు ఇటు కాకపోయినా మీరు ట్రాఫిక్లో అడుక్కున్నా ఒక 10 నిమిషాలు అటు ఇటు వచ్చి మీటింగ్ విని వెళ్ళండి అనేవాళ్ళు. వెళ్తాం, అన్నీ చేస్తాము. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం కట్టడి తక్కువ ఉంది. ఇప్పుడు మాకు 1000 మంది సిటీలో సభ్యత్వం ఉంది, కానీ ఇక్కడ వచ్చింది 500-600 మంది వచ్చారు. ఎందుకంటే ఎవరు చూసినా సరే కుటుంబ భారాలు ఉన్నాయి, మేము రాలేకపోతున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి అని అంటున్నారు. కాబట్టి ఏదైనా ప్రభుత్వం తప్పుదేమో కాబట్టి మేము కేటాయిస్తున్నాం. ఇది ప్రభుత్వం తప్పుదేమే, అందరికీ న్యాయం జరగాలని చూస్తున్నాము. ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్స్తే ఈ ప్రభుత్వం కలకాలం ఎలాగుంటుందని కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఆటో సమస్యలు చాలా ఉన్నాయి. ఆర్చేవాళ్ళు లేరు, తీర్చేవాళ్ళు లేరు. పేద ప్రజల కోసం ఆ రోజు గుండెలు పగిలిపోయి మాట్లాడారు. ఇవాళ 10 ఎక్కినాక పేద ప్రజల గురించి అసలు మాట్లాడే పద్ధతి లేదు, అసలు ఎక్కడ కూడా లేదు. ఏంటి ప్రభుత్వం నమ్మి ఓట్లు వేసాం, ఏదో న్యాయం చేస్తారని చెప్పి ఆటో వాడికి తీరని దూరం జరుగుతుంది. అది ఎవరూ పట్టించుకోవట్లా. అది దానికోసమే ఈ ర్యాలీ. మరి ఎన్నికల ప్రచారంలో మేము ఆటో వాళ్ళకి అమౌంట్ వేస్తామని చెప్పి ఇచ్చారు. ఏది ఆయన ఇప్పుడు ఆయనకి ఏది కలిసి వస్తే అదే చేస్తాడు. ఆయన కల్లా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో 3 నెలలు 4 నెలలు ఉన్న తర్వాత అప్పుడు వేస్తాడు. ఏది ఒక 2 నెలలు 3 నెలలకు వేస్తాడు. అది మరి చెప్పిన పథకాలు అమలు చేయాలంటే చేయాలి కదా సార్. అది మానవ ధర్మం అంటారు. ఎన్నికల టైంలో గుండెలు పగిలిపోయినట్టుగా పేద ప్రజల గురించి మాట్లాడారు. ఇవాళ ఒక్క మాట్లాడుతున్నారేమో చూడమనండి. ఏ టీవీలో కానీ ఎక్కడ కానీ విదేశాలకి వాళ్ళ పెట్టుబడుల కోసమే చూసుకుంటున్నారు. కానీ పేద ప్రజల గురించి అసలు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, పట్టించుకునే నాదుడు లేడు. ఎలక్షన్ మూమెంట్లో మాత్రం గుండెలు పగిలిపోయినట్టుగా పేదోడి గురించి మాట్లాడతారు.
ఎలా బతకాలా ఎలా చేయాలా అని పేదవాడి గురించి మాట్లాడతారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఒక్కసారి ఏ ప్రజల ముందు మాట్లాడిన పేదవాడి గురించి లేదు. అది ఎన్నికల ప్రచారాల్లో పేదవారిని ధనికులు చేస్తామని కూడా చెప్పారు, హామీ కూడా ఇచ్చారు. ఏదండి ఇప్పుడు దగ్గర 7 నెలలు అవుతుంది. ఏది మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. అది వాళ్ళు చూసుకోవాలండి. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు జరుపుకున్నట్టుగా ఖజానా ఖాళీ ఉన్న సంగతి వాళ్ళకి తెలీదా? ఎలక్షన్లో నుంచున్నప్పుడు తెలీదా? ఒకడు తరుముకుండా వెళ్ళారు, ఒకడేమో మూట కట్టుకొని వెళ్ళారు, ఒకడేమో వదిలేసి వెళ్ళాడు, ఒకడేమో ఊడ్చుకొని వెళ్ళారు. ఆ విషయం వాళ్ళకి తెలీదా? పేద ప్రజలే అడ్డం వస్తున్నారు ప్రతిదానికి, ఆటోలే అడ్డం వస్తున్నారు ప్రతిదానికి. ఫ్యాక్టరీలు అట్లాగే కోట్లు ఉంటాయి, కానీ పేదలోడికి 15,000 ఇస్తానని వాగ్దానం చేసి అది లేదా? ఇల్లు ఇస్తానని అది లేదా? ఏంటి స్పీడ్గా వేస్తే కేసులు రాస్తున్నారు, స్లోగా వెళ్తే కేసు రాస్తున్నారు, ఒంటి మీద సొక్క లేకపోతే కేసు రాస్తున్నారు. అవన్నీ పేద ప్రజల గురించి అడ్డం వచ్చారా? మీకు తెలీదా? మేము అర్థం చేసుకోవడానికి మీకు చెప్పాలా? మీకు తెలీదా? ఖజానా లేదన్న సంగతి మీకు తెలీదా? ఆ రోజు నుంచున్నప్పుడు తెలీదా? ఓట్లు అడిగేటప్పుడు తెలీదా ఖజానా లేదని? ఇవన్నీ మమ్మల్ని అడిగితే మళ్ళీ మేము ఏం చెప్తాం? మిగిలిన మేము కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడి మీ దగ్గర డబ్బులు లేరు బాబు మేము చదువుకుంటామని చెప్తాం. అది మీకు ఉండాలి సార్, మీకు చెప్పకూడదు. మేము ఆటో వాడికి 15,000 ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారు, అన్నీ చేశారు. కానీ ఏది ఇప్పుడు 8-9 నెలలు అయింది, ఒక్కలైనా సరే మాట్లాడుతున్నారా పేద ప్రజల గురించి? ఎక్కడైనా స్టేజ్ మీద చూపిమనండి. చెప్పండి, ఎందుకు ర్యాలీ చేస్తున్నారన్న? దీనికి గల కారణాలని మీరేం చెప్తారు? మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, రాబోయే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి. పొద్దున ఫ్రీ బస్ సర్వీస్ అంటున్నారు. ఆల్రెడీ తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో కార్మికులు. ఇంకా మాకు తెలిసి కూడా ఇక్కడ కూడా అదే పొజిషన్ పెడుతుంటే మరి ఇప్పటికే ఆల్రెడీ ఎవరు ఆటోలు ఎక్కట్లేదు సరిగ్గా. ఇంకా అలాంటివి తీసుకొస్తే మరి కనీసం మాకు న్యాయం కూడా చేయాలి కదా. మరి అక్కడే ఆల్రెడీ తెలంగాణలో సరిగ్గా న్యాయం చేయలేదు, వాళ్ళు బాధపడుతున్నారు, అందుకని ర్యాలీ చేస్తున్నారు. మరి మహిళలకు ఉచిత బస్సు పైన తీసుకొస్తున్నాం, మహిళలు మాకు చాలా ఆనందంగా ఉంది, ఫ్రీగా తిరుగుతాం. అవునండి, ఒకరికి ఆనందం కోసం అని చెప్పేసి ఇంకో అన్యాయం చేయకూడదు కదండి. మా పొట్ట కొట్టకూడదు కదా. మేము ఇది దేని మీదైనా కొట్టచ్చు కానీ పొట్ట మీద కొడితే ఎలాగండి? మేము బతుకు తెరివే అది. మీరు దాని మీద ఇచ్చేస్తే ఎంతవరకు అది కరెక్ట్? ఒకరి ఆనందం కోసం ఇంకో పొట్ట మీద కొట్టకూడదు కదా. అది ఆలోచించుకొని పెద్దలు అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి. మాకు కూడా చేశారు, మీరు మాట ఇచ్చారు కాబట్టి మాకు కూడా న్యాయం చేయండి. దాన్ని ఎలా న్యాయం చేస్తారనేది మమ్మల్ని పిలిచి సంపాదిస్తే మాకు ఆనందంగా ఉంటుంది. అంతేగాని గవర్నమెంట్ అనేది ఒకరి కోసం కాదు కదా, మహిళలు ఒకరి కోసమే కాదు కదా. మా ఆడవాళ్ళు కూడా ఆనందపడతారు ఫ్రీ బస్ వస్తే, కాదంట్లా. కానీ మరి మీ ఇంట్లో జీవనాధారం ఇది, మాకు ఇబ్బందే కదా. కొద్దిగా అది ఆలోచించుకొని కొద్ది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లేదండి, అంటే చెప్పిన హామీలు నెరవేర్చాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటే ఖజానా ఖాళీ ఉందా అయ్యి ఉందా అనేది పక్కన పెట్టండి. కాకపోతే అంతా అందరికీ అన్ని న్యాయం చేయాలంటే కుదరదు కాబట్టి మాకు కూడా మరి ఇచ్చేటప్పుడు కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి కదా. కొద్దిగా ఆలోచించుకొని మరి న్యాయం చేయండి. బస్సులు ఇప్పుడు గ్యాస్ ఇచ్చారు, గ్యాస్ ఫ్రీగా ఇచ్చే బదులు 500 రేట్లు తగ్గించండి. 500 చొప్పున ఇస్తే 6 బండ్లు ఇచ్చారు, ఇంకా ఆనందంగా ఉంటుంది. ఆ రేట్లు తగ్గించకుండా ఫ్రీగా ఇచ్చేసి ఖజానా ఇబ్బంది అవుతుంది, అది ఇబ్బంది అవుతుంది అంటే అలాగే బస్సు కూడా ఆడవాళ్ళకి ఆఫ్ రేట్ పెట్టండి. అంతేగాని రేట్లు తగ్గించకుండా ఫ్రీగా ఇచ్చేసి తర్వాత రేట్లు పెంచేస్తే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? అసలు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అది ఆలోచించుకొని ఒకసారి ఇచ్చేయండి. కొంతమంది ఆటో కార్మికులు అన్నమాట, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా కేసులు రాసేస్తున్నారు, మాకు వచ్చేది అరాకూర అయితే అరాకూరలో అని తీసేసుకుంటున్నారంటూ కూడా అన్నమాట. నిజమేనంటారా? కేసులు రాస్తున్నారు, కరెక్టే, కాదంటలేదు. కాకపోతే అది రాసేది ఎవరికి రాయాలంటే లైసెన్స్ లేని వాళ్ళకు ముందు పట్టుకోవాలి. చిన్నపిల్లలు ఇష్టం వచ్చేట్టు తోలేస్తున్నారు, వాళ్ళని ఇచ్చేయండి. వాళ్ళని ఇచ్చేయకుండా మేము ఎప్పటి నుంచో తోలేవాళ్ళు, ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు. బండి రోడ్డు మీద పెట్టిన ఫోటో తీయడాలు, అవి చేయడాలు, ఇవి చేస్తే కాకుండా యాక్సిడెంట్లు తాగేసి తోలేవాళ్ళు పట్టుకోండి, యాక్సిడెంట్ చిన్న వయసు ఉన్న వాళ్ళు లైసెన్స్ లేని పట్టుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చేసేస్తే ఇప్పుడు ఆటో అనేది రోడ్డు మీద వెళ్ళే వాహనం కాబట్టి ఇంట్లో పెట్టింది కాదు కదా. ఆటో ఆపితే అదేదో పెద్ద నేరం ఘోరంలాగా ఇచ్చేస్తే అలాగా ఎదురు కూర్చోబెట్టుకుంటే వాళ్ళేమో ముందు వచ్చి కూర్చుంటారు ఫ్రీగా.
మేము వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోము, ఫ్రీగా కూర్చుంటారు. మళ్ళీ మేము ఎవరినైనా ఎక్కించుకుంటే ఏదో కిడ్నాప్ చేసినట్టుగా అదేదో నేరం ఘోరంగా ఫోటో తీసి మాకు ఎదురు కూర్చోబెట్టుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే మరి అది ఎంతవరకు న్యాయమో అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. ఓవరాల్గా గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకుంటారు? గవర్నమెంట్ అందరికీ న్యాయం చేయాలని చెప్తాం ఎవరికైనా, అంతేగాని ఒకరి కోసం ఇంకోళ్ళని ఇచ్చేయకూడదు కదా. అది చదువుకున్న వాళ్ళు కాబట్టి మేము చెప్పేంత దూరం కాదు, కొద్దిగా ఆలోచించుకొని అందరికీ న్యాయం చేసే కూటమి అంటే ఏంటి, అందరూ కలిస్తేనే కూటమి, అందరినీ ఇచ్చేయాలి మీరు, అంతేగాని ఒకరికి న్యాయం చేసి ఒకరికి న్యాయం చేస్తే ఇంక కూటమి ఉంది అంతే కదండి. అప్పుడు సింగిల్ పార్టీ ఎంచుకోవచ్చు కదా, కూటమి అంటే అందరికీ కలిసి చేసేది కూటమి అంటే, కాబట్టి అందరికీ న్యాయం చేస్తేనే అది కూటమి కింద వస్తుంది, కూటమి విజయం కింద వస్తుంది. సార్ ఏంటి ఆటో కార్మికులు ర్యాలీ చేస్తున్నారు, కారణాలు అంటే ఏం చెప్తారు, ఎందుకు చేస్తారు? మెయిన్గా ఏంటంటే గత టీడీపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో బ్యాడ్జీ ఉన్న ప్రతి డ్రైవర్కి 15,000 ఇస్తామని చెప్పి అనింది, అది ఇవ్వాలని కోరుకుంటున్నాము. 2 ఈ 21 జీవో రద్దు చేయాలని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు అందరూ ఏకగ్రీవంగా మేము గవర్నమెంట్ని అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చే హామీలో 21 జీవో కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా రద్దు చేయాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ 21 జీవో ప్రకారం భారీ పెనాల్టీ కట్టే పరిస్థితులు ఆటో డ్రైవర్ లేరండి ఈరోజు పరిస్థితి. ఇప్పటికే ఫ్రీ బస్ పెడతామని అంటున్నారు, ఇప్పటికే ఆటో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఈ ఫ్రీ బస్ పెట్టే విషయంలో కూడా ఒకసారి ఆలోచించి ఆటో డ్రైవర్కి ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చిన తర్వాత మాకు తగిన విధంగా న్యాయం చేసిన తర్వాత అవి పెట్టాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టడం అనేది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి అన్నారు, అందులో మా ఫ్యామిలీ కూడా ఉన్నాయి, మేము కూడా కావాలనుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ మాకు నష్టం జరగకుండా తగిన విధంగా చర్యలు తీసుకొని చేసిన తర్వాత ఫ్రీ బస్సులు పెట్టాలని కోరుకుంటున్నాము. మాకు భారంగా ఉన్నటువంటి పోలీస్ కేసులు కూడా ఇప్పుడు రోడ్డు పక్కకి వెళ్తూ ఉంటామండి, గబక్కమంటే ఒక ప్యాసింజర్ చేయబెట్టి ఆపగానే మేము ఒక అన్ఎక్స్పెక్ట్గా ఆపడం వల్ల వెనక నుంచి వచ్చి ఒక పోలీస్ అయిన ఫోటో కొట్టడం జరుగుతుంది. ఇంతకుముందు 100-135 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది 1035 అయిపోయింది. ఒకసారి మీరు ఆలోచించండి, ఒక ఆటో డ్రైవర్ 1000 రూపాయలు కట్టగలుగుతాడా? దయచేసి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే మీరు కూడా సహృదయంతో ఆలోచించి మీరు కూడా ఈ కేసులు అనేది ఈ పెనాల్టీ అనేది తగ్గించాల్సిన కోరుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. ఈ 21 జీవో వల్ల మేము ఎన్నో బాధలు పడడం జరిగింది. మొన్న అన్ఎక్స్పెక్ట్గా ఒక మనిషికి 10,000 రూపాయలు కేసు వేస్తారు పర్మిట్ అయిపోయిందని. వాస్తవంగా ఆయనకి ఒంట్లో బాగా ఆపరేషన్ జరిగి ఇంట్లో ఉన్నారు, అద్దెకి ఇవ్వడం జరిగింది. ఆ అద్దెకిచ్చే క్రమంలో ఏంటంటే ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆయన చూసుకోవాలా, ఆయనకి ఆపరేషన్ జరగడం వల్ల బండి కాగితాలు అయిపోయిన సంగతి చూసుకోలేదు. వాస్తవంగా కాగితాలు అయిపోయి 15 రోజులు అవుతుంది పర్మిట్ అయిపోయి. వాస్తవంగా 1000 రూపాయలు రాసినా సరే నేను చూసుకోలేదు, రాశారు కదా అని చెప్పి బాధపడ అవసరం లేదు. కానీ 10,000 రూపాయలు ఎలా కడతారు? దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాల్సిన కోరుతున్నాము. ఇప్పటికే ఆటో వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా ఆటో డ్రైవర్ అందరికీ తగు విధంగా న్యాయం చేసిన తర్వాత ఫ్రీ బస్సు పెట్టాలని కోరుకుంటున్నాము. నా పేరు ఎస్ వెంకటరమణ, ఐఎఫ్టీ యూనియన్ బస్ స్టాండ్ కోశాధికారిని. అంటే ఇప్పుడు చెప్పిన హామీలు అమలు చేయడానికి మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు కదా. గవర్నమెంట్ ఎన్నో హామీలు ఇస్తుందండి ప్రజలందరికీ, అందులో మాకు ఇచ్చే హామీ ఏమాత్రం అనేది మేము అడుగుతున్నాము. మేము పెద్దగా అడిగేది కదండి, గత ప్రభుత్వం ఇచ్చిన హామీయే 10,000 ఏదైతే బ్యాడ్జీ కలిగిన డ్రైవర్ ఇవ్వాలని ఇస్తామని వాళ్ళు అన్నారు. కాకపోతే బ్యాడ్జీ అందరికీ లేదండి. మొన్న రీసెంట్గా రెన్యువల్ చేసేటప్పుడు చాలామందికి బ్యాడ్జీ లేకుండా దాన్ని తొలగించడం జరిగింది. అసలు ఇచ్చే ప్రతిఫలం అనేది ప్రతి ఆటో డ్రైవర్కి అందాలి. ఇప్పుడు వాస్తవంగా నేను చదువుకున్నాను, నాకు బ్యాడ్జీ ఉంది, చదువుకోలేని వాళ్ళు నాకంటే సీనియర్లు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ బ్యాడ్జీలు లేవు. వాళ్ళకి మేము ఇవ్వని అనడం ఎంతవరకు కరెక్టు? మీరు ఇప్పుడు ఎలాగైతే ఇంటింటికి సెర్చింగ్ చేయండి, వాంటర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు, కొంతమంది బ్యాడ్జీలు లేవు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి డ్రైవర్కి తగు విధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి.